లెవెల్ మెషిన్ వేయడానికి అయితే మనకి చాలా చక్కగా లెవెల్ అయితే వస్తుంది. పొలంలో లెవెల్ మెషిన్ వేయించాలంటే నెలకి ఫస్ట్ సారి మొక్క ఉన్నప్పుడు చేలో తెల్లజొన్న వేసినా లేదంటే మొక్కజొన్న వేసినా ఇట్లా ఫస్ట్ రోటావేటర్ వేయాలి. రోటావేటర్ వేసిన తర్వాత మనకి మొక్క అంతా తెగిపోతుంది కాబట్టి తర్వాత ఇట్లా చిన్న చిన్నగా వర్షపు చినుకులు లేదంటే ఏదన్నా కూరగాయ మొక్కలు పెట్టినప్పుడు ఇట్లా మొలక అయితే వచ్చి ఉంటుంది. ఫస్ట్ సాలు దుక్కేసుకోవాలి. రెండవసారి 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం రెండోసారి దుక్కు అయితే వేసుకోవాలి. ఇట్లా వెంటనే 2 దుక్కులు వేయడం వల్ల మనకి నేలంతా గుల్లబారిపోయి లూజ్ అవుతుంది. తర్వాత లెవెల్ మెషిన్ వేయడానికి అయితే మనకి చాలా చక్కగా లెవెల్ అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ సాలు దుక్కు అయితే వేస్తున్నాము. తర్వాత 4 రోజులు గ్యాప్ ఇచ్చి రెండోసారి దుక్కు అయితే వేస్తాము. ఈ పార కేవలం మనకి విత్తనాలను లాక్కోవడానికి, ఇట్లుగా ఉన్న వాటిని పలసగా చేసుకోవడానికి, లేదంటే పలసగా ఉన్న వాటిని ఇట్లుగా పోగులుగా చేసుకోవడానికి, లేదంటే మనం వేసే పొలాల్లో గట్లు అంచులమ్మటే మధ్యలో మెరకలుగా ఉన్న చోట, మనకి తెలిసిన చోట మెరకల్ని వాటికి కొంచెం పల్లంగా చేయడానికి వాటికే ఈ బ్లేడ్ అయితే ఉపయోగపడుతుంది. చేనంతా లెవెల్ చేయాలంటే సెన్సార్ మెషిన్ తో ఉన్నటువంటి మెషినే మనకి చేను అయితే మొత్తం ఎత్తు పల్లాలు లేకుండా ఒక లెవెల్లో లెవెల్ చేస్తుంది. ఈ విధంగా మనం 2 సార్లు దున్నుకున్నటువంటి చేన్ని ఇట్లా లెవెల్ మెషిన్తో అయితే లాగితే సెన్సార్ ద్వారా చేను అంతా ఎత్తు మెరకలు ఉండకుండా మొత్తం ఒక లెవెల్కి అయితే పెడుతుంది.
ఫస్ట్ సారి రెండవసారి మనం చేలు దున్నేటప్పుడు కొంచెం లోతుగా దున్నితే మనకి బాగా మెరకలు పొలాలుగా ఉన్నప్పుడు లెవెల్ మెషిన్ సరి చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. మన దగ్గర లెవర్లు ఏమంటారు ఒక పైకి కింద కట్టడానికి అంత ఆటోమేటిక్. ఫస్ట్ చేలో దిగే ముందు ఒకసారి లెవెల్ పెట్టుకుంటే ఇక అంత ఆటోమేటిక్ అదేనా? అంతా సెన్సార్ మీద పళ్ళు ఉందనుకో మెడకనుకున్నాం ఆ మధ్య తెచ్చుకునే మెరకున్నది బట్టి పొలంలో పడేస్తుంది. ఎంత అయింది మొత్తం సెట్? 3.5 లక్షలు. గంటల లెక్క ఎకరాల లెక్క? గంటకి ఎంత? గంటకి 1800. ఎకరం ఎన్ని గంటలు పట్టింది? ఎకరం గంటకి అయిపోతే 1800. వెనక లాగా 4-wheel డ్రైవ్ కావాల్సిందేనా? మామూలు పని సరిపోతా? దుక్కి కూడా బాగా తగాలి 2 సార్లు. మనమే బాగా పట్టుకుంటుంది. ఈ విధంగా లెవెల్ మెషిన్ అనేది సెన్సార్ ద్వారా ఒక 30 సెంట్ అవనివ్వండి, 20 సెంట్ అవనివ్వండి, లేదంటే 1 ఎకరం, లేదంటే పెద్ద మోడలు 2-3 ఎకరాలు అయినా, 5 ఎకరాలు మడి ఒకటైనా ఈ విధంగా లెవెల్ అయితే చేస్తుంది. దీని ద్వారా మనకి వాటర్ అంతా ఒక చోట ఉండకుండా చేనంతా లెవెల్గా అయితే వెళ్తూ ఉంటుంది, ఎత్తు పల్లలు లేకుండా. ఇక్కడైతే పక్కనే కాలువ కాబట్టి ఈ చేను రైతు ఏం చేశారంటే ఇక్కడైతే పల్లం పెట్టించుకున్నారు. దీని ద్వారా మనకి వాటర్ అయితే అట్లా వెళ్ళిపోతాయి. స్టార్టింగ్లోనే కాలువ పక్కన మెరకుంటే మనకి చేలోకి వాటర్ ఎక్కువ కాబట్టి కొంచెం పల్లం అయితే చూపించారు. ఇట్లా మనం ఈ సెన్సార్ మెషిన్ ద్వారా మనకి కావాల్సిన చోట కొద్దిగా పల్లాలు, లేదంటే కొంచెం ఎత్తు అవసరమైన చోట అయితే పెట్టించుకోవచ్చు.